అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నేను సిగ్గు విడిచి ఒక విషయం మీతో పంచుకుంటున్నాను. మీరు నా ప్రశ్నకు తప్పకుండా సమాధానం ఇవ్వండి. నేను ఆ మధ్య ఓ బ్లూ ఫిల్మ్ చూశాను. బ్లూ ఫిల్మ్ చూడటం ఇదే మొదటిసారి. అందులో అనల్ సెక్స్ చాలా ఎక్కువగా ఉంది. యోనిలో సెక్స్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో అనల్ సెక్స్ లో కూడా అంతే థ్రిల్ ఉన్నట్లు కనిపించింది. అనల్ సెక్స్ విషయంలో స్త్రీలు ఆసక్తి చూపడం నేను చూడలేదు. ఎందుకిలా అంటున్నానంటే మా ఆవిడతోనే కాకుండా నేను మరికొందరి స్త్రీలతో సెక్స్ లో పాల్గొన్నాను. వాళ్లు కూడా నన్ను ఎప్పుడూ అనల్ సెక్స్ చేయమని అడగలేదు. అసలు అనల్ సెక్స్ చేయవచ్చా? చేయకూడదా? చేస్తే ఏమైనా ప్రమాదమా? సాధారణంగా అనల్ సెక్స్ హోమోసెక్షువల్స్ లో ఉంటుంది అని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది హెటెరోసెక్షువల్ జంటలలో కూడా సాధారణమైన పద్ధతి. అయితే ఇందులో ఆసక్తి వ్యక్తిగతం మరియు ఇద్దరి సమ్మతితో మాత్రమే జరగాలి. అనల్ సెక్స్ చేయడం సాధ్యమే, కానీ దీనికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో కొన్ని ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. ఉదాహరణకు, అనల్ ప్రాంతం చాలా సున్నితమైనది మరియు ఇక్కడి కణజాలం యోని కణజాలం కంటే సన్నగా ఉంటుంది, కాబట్టి చీలికలు లేదా గాయాలు సులభంగా ఏర్పడవచ్చు. ఇది నొప్పి, రక్తస్రావం మరియు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే అనల్ సెక్స్ ద్వారా లైంగిక సంక్రమణ వ్యాధులు, ఎస్టిఐలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ, ఎందుకంటే అనస్లో సహజమైన లూబ్రికేషన్ లేదు మరియు కణజాలం సులభంగా దెబ్బతినవచ్చు. హెచ్ఐవి, హెపటైటిస్, గోనోరియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి, ముఖ్యంగా కండోమ్ లేకుండా చేస్తే. మగవారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, యూటీఐ కలిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే బ్యాక్టీరియా యూరత్రాకు చేరవచ్చు. స్త్రీలలో అనల్ స్ఫింక్టర్ దెబ్బతినడం వల్ల మల విసర్జన నియంత్రణ కోల్పోవడం, ఇంకా మలద్వారం దగ్గర మంట, నొప్పి వంటివి జరగవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం రెగ్యులర్ అనల్ సెక్స్ వల్ల స్త్రీలలో ఇన్కాంటినెన్స్ సమస్యలు పెరిగాయి మరియు ఇది బాధాకరమైన అనుభవంగా మారవచ్చు. అయితే అనల్ సెక్స్లో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మగవారిలో ప్రోస్టేట్ స్టిమ్యులేషన్ వల్ల తీవ్రమైన ఆర్గాజన్లు వస్తాయి మరియు గర్భధారణ ప్రమాదం లేదు. ఇది లైంగిక జీవితంలో వైవిధ్యం తెస్తుంది, ఇంటిమసీని పెంచుతుంది మరియు స్ట్రెస్ రిలీఫ్గా పనిచేస్తుంది. కానీ ఇవన్నీ సరైన సన్నాహాలతో మాత్రమే సాధ్యం. అనల్ సెక్స్ చేయాలంటే ముందుగా ఇద్దరూ సమ్మతించాలి. ఆ తర్వాత పుష్కలంగా లూబ్రికేంట్ ఉపయోగించాలి, ఎందుకంటే అనస్ సహజంగా లూబ్రికేట్ కాదు. కండోమ్ తప్పనిసరి మరియు నెమ్మదిగా ప్రారంభించాలి. నొప్పి వస్తే ఆపేయాలి. గోర్లు కత్తిరించాలి, హైజీన్ పాటించాలి మరియు అనల్ టాయ్లు ఉపయోగిస్తే వాటిని శుభ్రం చేయాలి. ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం ఎల్లప్పుడూ సురక్షిత పద్ధతులు అనుసరించాలి మరియు ఏదైనా సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించాలి. అనల్ సెక్స్ అందరికీ సరిపోదు మరియు ఇది బలవంతం చేయకూడదు. బదులుగా సాధారణ సెక్స్ పద్ధతులు ఎక్కువ ఆరోగ్యకరమైనవి. చాలామంది స్త్రీలు అనల్ సెక్స్కు ఆసక్తి చూపకపోవడానికి కారణం నొప్పి, భయం లేదా సాంస్కృతిక కారణాలు కావచ్చు, కానీ కొందరు ఆసక్తి చూపుతారు. మొత్తంగా అనల్ సెక్స్ చేయడం వ్యక్తిగత ఎంపిక, కానీ ఆరోగ్య ప్రమాదాలు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి విషయాలపై ఓపెన్ చర్చలు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు తప్పుడు భావనలను తొలగిస్తాయి. సమాజంలో లైంగిక విద్య లోపం వల్ల చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడగడానికి సంకోచిస్తారు, కానీ ఇది సహజమైన విషయం మరియు సరైన సమాచారం తోడ్పాటుతో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అనల్ సెక్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే విశ్వసనీయ వైద్య వెబ్సైట్లు లేదా సెక్స్ ఎడ్యుకేటర్లను సంప్రదించాలి, ఎందుకంటే పోర్న్ ఫిల్మ్లు వాస్తవికతను ప్రతిబింబించవు మరియు అవి ఎక్కువగా ఫాంటసీ ఆధారితమైనవి. చివరగా, ఏదైనా లైంగిక కార్యకలాపంలో సమ్మతి, సురక్ష మరియు ఆనందం ముఖ్యం.